హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఇంగ్లీష్ పెడగాజీ సబ్జెక్ట్కి సంబంధించి యూనిట్ 1 అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఆల్రెడీ యూనిట్ 1 అనేది స్టార్ట్ అయింది, క్లాసెస్ అనేటివి అవుతున్నాయి. చూడలేదంటే కనుక ప్లేలిస్ట్ అనేది యూనిట్ 1లో ఇప్పటిదాకా కంప్లీట్ అయిన క్లాసెస్ అందులో ఉంటాయి. సో ఆ ప్లేలిస్ట్ అనేది ఈ వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది, అక్కడే సిలబస్ వీడియో కూడా కనిపిస్తుంది, చూసేయచ్చు. సో ఇవాల్టి క్లాస్లో మనం లాంగ్వేజ్ యాజ్ పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి నేర్చుకుంటున్నాము. బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే కమాండ్ ఆన్ ఏ లాంగ్వేజ్ ఇన్ పర్ఫార్మెన్స్ అండ్ లెర్నింగ్ ఈస్ పాసిబుల్ వెన్ లెర్నర్స్ షుడ్ ఐదర్ బి ఎక్స్పోజ్డ్ టు ఇట్ ఇన్ జెన్యూన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ విత్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆర్ painstakingly studied lexis and syntax, assuming that students have same contact with natural input. సో ఒక లాంగ్వేజ్ మీద పట్టు రావాలంటే ఐదర్ మనం జెన్యూన్గా న్యాచురల్గా నేర్చుకొని ఉండాలి, లేదా దాంట్లో ఉన్న సింటాక్స్ ఏంటి, మీనింగ్ ఏంటి, వర్డ్స్ ఏంటి, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకే, క్లాస్ రూమ్ డిస్కోర్స్ సీమ్స్ టు బి బెస్ట్ వే ఆఫ్ సిస్టమటైజింగ్ ద లింగ్విస్టిక్ కోడ్ దట్ లెర్నర్స్ ఆర్ టు అక్వైర్. స్టూడెంట్స్ అందరూ సేమ్ లెవెల్లో ఉన్నారు అనేసి క్లాస్ రూమ్ మనం ఏదైతే నేర్పిస్తున్నామో, సో ఆ క్లాస్ రూమ్ అనేది ఒక బెస్ట్ వేలాగా మనం తీసుకోవచ్చు ఈ లాంగ్వేజ్ నేర్పించడానికి సిస్టమైజ్డ్ వేలో. ఓకే, the greatest opportunity to store, develop and use the knowledge about the target language is arisen by exposure to authentic discourse in the target language provided. సో మనకి రిటన్ ఆర్ స్పోకెన్ కమ్యూనికేషన్ని ఎక్స్పోజ్ చేస్తే పిల్లలకి అప్పుడు ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంటుంది, ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు నాలెడ్జ్ని మనం నేర్చుకోవాలనుకున్న టార్గెట్ లాంగ్వేజ్లో. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ ఈస్ నాట్ ఓన్లీ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ టు పాలిష్ స్టూడెంట్స్, బట్ ఆల్సో ద మీన్స్ ఆఫ్ స్కూలింగ్ బై యూజ్ ఆఫ్ మదర్ టంగ్. సో లాంగ్వేజ్ అనేది అందులో ఒకటే ఎయిమ్ అనేది మనకి లేదు, అంటే టీచింగ్ కోసమే ఈ ఇంగ్లీష్ టీచ్ చేయడానికి అని లేదు, కానీ లాంగ్వేజ్ అనేది ఒక మదర్ టంగ్ కింద కూడా వస్తుంది. ఇప్పుడు మన మదర్ టంగ్ కూడా లాంగ్వేజ్ కిందకే వస్తుంది, అవునా? తెలుగు అనేది లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనేది మనం నేర్చుకుంటున్న టార్గెట్ లాంగ్వేజ్. సో ఎడ్యుకేషన్లో ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఇంగ్లీష్ ఒక్కటే పాలిష్ చేయడం కాదు. ఓకే, ఇంటరాక్షన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్ బోత్ రిటన్ అండ్ స్పోకెన్ ఫార్మ్స్. సో లాంగ్వేజ్ లెర్నింగ్ కరెక్ట్గా జరగాలంటే కనుక ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది రిటన్ ఫామ్లో కానివ్వండి, స్పోకెన్ ఫామ్లో కానివ్వండి. In addition, students' failures in communication, which result in negotiation of meaning, requests for explanation and reorganization of message contribute to language acquisition. So, కమ్యూనికేషన్లో అసలు మీనింగ్ ఎలాంటి మనము సెంటెన్సెస్ యూజ్ చేస్తున్నాం, దాని మీనింగ్ కానివ్వండి, మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీ మెసేజ్ని ఎలా మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అంటే ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్ ఆఫ్ డిస్కోర్స్ అనాలిసిస్ హ్యాస్ బీన్ the manner in which students ought to be involved in learning process, how to control turn taking, provide feedback, as well as how to teach different skills most effectively on the grounds of discourse analysis. So ఈ రిటర్న్ స్పోకెన్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో డిస్కోర్స్ అనాలిసిస్ ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు, సో ఎక్కువగా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎలా నేర్చుకుంటున్నారు, ఓకే, ఫీడ్బ్యాక్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, మోస్ట్ ఎఫెక్టివ్ వేలో ఎలా నేర్పించాలి లాంగ్వేజ్ని, ఇలా అనమాట. ఓకే, దేర్ ఆర్ నెంబర్స్ ఆఫ్ క్వశ్చన్స్ పోస్డ్ బై డిస్కోర్స్ అనాలిసిస్ విత్ రిఫరెన్స్ టు గ్రామర్ అండ్ గ్రామర్ టీచింగ్. సో ఈ పరంగా ఈ లెర్నింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఎలా కంట్రోల్ తీసుకోవాలి టర్న్ టేకింగ్లో, అలాగే ఫీడ్బ్యాక్ ఎలా ప్రొవైడ్ చేయాలి, డిఫరెంట్ స్కిల్స్ని ఎలా ఇవ్వాలి. సో దీంట్లో ఏమైంది అని అంటే కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది డిస్కోర్స్ అనాలిసిస్. సో గ్రామర్కి సంబంధించి, గ్రామర్ టీచింగ్కి సంబంధించి. ఓకే, ఇన్ పర్టికులర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ for producing comprehensible communicative products, realization of grammar items in different languages, their frequency of occurrence in speech and writing, which is to enable teaching more natural usage of the target language as well as learners' native language. సో పర్టికులర్గా చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్స్లో మనకి ఏముండేటివి అంటే అండర్స్టాండబుల్ కమ్యూనికేటివ్ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేస్తున్నారు, అలాగే గ్రామర్ ఐటమ్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎలా రియలైజ్ అవుతున్నారు, అండ్ అలాగే ఈ లాంగ్వేజ్ అకరెన్స్ స్పీచ్లో ఎలా ఉంది, రైటింగ్లో ఎలా ఉంది. ఓకే, సో లాంగ్వేజ్ని న్యాచురల్గా ఎలా యూజ్ చేయగలుగుతున్నారు, టార్గెట్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నేటివ్ లాంగ్వేజ్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది
చూడడం జరిగింది అనమాట ఈ క్వశ్చన్స్ లో. ఓకే, సో డిస్కోర్స్ అంటే ఏంటంటే రిటర్న్ స్పోకెన్ కి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ ఫర్ ప్రొడ్యూసింగ్ డిస్కోర్స్ బట్ ఆల్సో ఫర్ దర్ పర్సెప్షన్ అండ్ కాంప్రహెన్షన్, యాజ్ మెనీ టెక్స్ట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ cohesive devices which contribute to the unity of text but might disturb their understanding by a speaker who is not aware of their occurrence. సో మీరు చూసుకున్నట్టయితే ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు రిటర్న్ స్పోకెన్ స్కిల్స్ వచ్చేస్తే సరిపోదు కదా, అర్థం చేసుకునే స్కిల్స్ అనేటివి రావాలి. ఇప్పుడు ఒక సెంటెన్స్ ని టెక్స్ట్ రూపంలో పంపించాము, అది పంపించే అతను వేరే ఒక ఉద్దేశంతో పంపించవచ్చు, కానీ మనం చదివినప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనకి వేరే ఒక మీనింగ్ అనేది వస్తుంది. సో అది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఎలా చూస్తున్నారు, అండర్స్టాండింగ్ ఎలా చేసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. తర్వాత చూసుకున్నట్టయితే anaphoric reference, which is frequent in many oral and written texts, deserves attention due to problems that it may cause to learners at various levels. సో anaphoric అంటే ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మీరు చెప్తున్నారు, ఒక అమ్మాయి గురించి మీరు చెప్తున్నారు. సో ఆ అమ్మాయిని ఇంకో సెంటెన్స్ లో షీ అని మీరు అంటారనమాట. సో షీ అంటే ఏంటి, మీరు ఏ అమ్మాయి గురించి అయితే చెప్తున్నారో ఆ అమ్మాయిని రిఫర్ చేస్తూ చెప్తున్నారు. సో ఇలాంటి రిఫరెన్సెస్ అనేటివి రిటర్న్ టెక్స్ట్ లో కానివ్వండి, ఓరల్ టెక్స్ట్ లో కానివ్వండి, పిల్లలకి అర్థం కావాలి. ఓకే, మేడం ఒక అమ్మాయి గురించి లేదా ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఒక అమ్మాయి గురించి చెప్తున్నారు, షీ అంటే తనకి రిఫర్ చేస్తున్నారు అనేసి అర్థం కావాలి. ఓకే, సో అదే చెప్తున్నారు ఇక్కడ, ఓన్లీ రిటర్న్ కానివ్వండి లేదా స్పోకెన్ కానివ్వండి కాదు, ఆ వర్డ్స్ ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ వెన్ లెర్నర్స్ ఫెయిల్ టు ఫాలో ఓవరాల్ మీనింగ్, turning much attention to decoding information in a given clause or sentence. సో స్టార్టింగ్ స్టేజ్ లో ఇలాంటి మిస్టేక్స్ చాలా చేస్తుంటారు కాబట్టి, అర్థం చేసుకోలేకపోతారు కాబట్టి, బికాస్ కొత్త కొత్త లాంగ్వేజ్ కాబట్టి స్టార్టింగ్ లో అటెన్షన్ అనేది చాలా వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, డిస్కోర్స్ అనలిస్ట్స్ have analyzed schematically the texts which occur, how learners from different backgrounds acquire them and later on produce. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన లెర్నర్స్ ఎలా దాన్ని అక్వైర్ చేస్తున్నారు, దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు లాంగ్వేజ్ ని అనేది డిస్కోర్స్ అనలైజ్ చేశారనమాట. ఓకే, thus it is said that Japanese students fail to distinguish the difference between he and she, while Spanish pupils have problems with using his and your. సో ఇంగ్లీష్ నేర్చుకునే పిల్లలలో ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అందులో చూసుకున్నట్టయితే జపానీస్ వాళ్ళు హీను షీ మధ్యలో డిఫరెన్స్ చెప్పలేకపోతారు, అలాగే స్పానిష్ వాళ్ళు హిస్ అండ్ యువర్ మధ్యలో డిఫరెన్స్ చెప్పలేకపోతారు. ఇది డిస్కోర్స్ అనాలిసిస్ చేసిన అనలైజేషన్ అనమాట. ఓకే, ద మోస్ట్ ప్రామినెంట్ రోల్ ఇన్ ప్రొడ్యూసింగ్ సొఫిస్టికేటెడ్ డిస్కోర్స్ అండ్ దేర్ ఫోర్ one that requires much attention on the part of teachers and learners is that of words and phrases with single internal relation of sections of discourse, namely conjunctions. So ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది డిస్కోర్స్ అనాలిసిస్ ఈ పరంగా ఇచ్చారనమాట. సో మెయిన్ గా కంజంక్షన్స్ దగ్గర కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలి అనేసి అంటున్నారు. ఓకే, ద ఫోర్గోయింగ్ నోషన్స్ దట్ వర్డ్స్ crucial for proper understanding of discourse apart from their lexical meaning are also significant for producing natural discourse in many situations, support the belief that they should be pondered on by both teachers and students. సో ఏంటి అని అంటే ఇప్పుడు ఒక వర్డ్ అనేది మనం సెంటెన్స్ లో యూజ్ చేస్తున్నాము, ఆ వర్డ్ కి ఒక మీనింగ్ అనేది ఉంటుంది, కానీ ఆ సెంటెన్స్ లో ఆ వర్డ్ కి మీనింగ్ వేరే ఉండొచ్చు. సో లెక్సికల్ అంటే ఏంటంటే ఆ వర్డ్ యొక్క లిటరల్ మీనింగ్, ఆ లిటరల్ మీనింగ్ కాకుండా సెంటెన్స్ లో ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి వెన్ వీఆర్ లెర్నింగ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. అలా అయితేనే మనం లాంగ్వేజ్ ని ఈజీగా ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ పరంగా స్టూడెంట్స్ టీచర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. Lexis may frequently cause major problems to students because unlike grammar, it is an open-ended system to which new items are continuously added. సో లెక్సిస్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటి, వర్డ్స్. ఓకే, సో వర్డ్స్ అనేటివి ఒక లాంగ్వేజ్ లో యాడ్ అవుతూనే ఉంటాయి బికాస్ అది గ్రామర్ కాదు కాబట్టి. గ్రామర్ అంటే సర్టెన్ రూల్స్ అనేటివి ఉంటాయి, అవి నేర్చుకుంటారు అయిపోతుంది. బట్ వర్డ్స్ అనేటివి కొత్తగా యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క మీనింగ్ అనేది ఇస్తూనే ఉంటుంది, సెంటెన్స్ డిఫరెంట్ మీనింగ్ అనేది ఇస్తూనే ఉంటుంది. సో ఇది ఓపెన్ ఎండెడ్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది లాంగ్వేజ్ ని నేర్చుకోవడానికి. సో ఇది ఇవాల్టి క్లాస్ లో లాంగ్వేజ్ యాజ్ పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి చూసాము.
సో ఈ మొత్తం నోట్స్ కూడా కింద పీడిఎఫ్ రూపంలో ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు నచ్చినట్టయినా, హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో నచ్చినట్టయినా ఒక లైక్ చేసేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో చాలా సబ్జెక్ట్స్ అనేటివి బీఎడ్కి సంబంధించి కూడా వీడియోస్ ఉన్నాయి, సీటెట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. సో మంచి మంచి వీడియోస్ అనేవి మేము తీసుకొస్తూనే ఉంటాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.